విజయనగరం జిల్లా బొబ్బిలిలో గంజాయి అక్రమ రవాణా ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్సీఎం స్కూల్ వెనక ఉన్న శ్మశానంలో గంజాయి దందాకు పాల్పడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ కేసులో A1 బెంగళూరు నుంచి గంజాయి కొనుగోలు చేసేందుకు బొబ్బిలికి రాగా మిగిలిన నిందితులు అతనికి గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు. చింతాడ సారథి అనే అతను ఇంతకు ముందు కూడా ఈ బెంగళూరు వాళ్ళకి కొంత గాంజా సప్లై చేస్తూ వచ్చాడు. అదేవిధంగా చింతాడ సారథితో పాటు A3, A4, A5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఒడిశా వెళ్ళి గాంజా తీసుకురావడం వల్ల ఫర్దర్ ఈ చింతాడ సారథి ద్వారా బయట వాళ్ళకి అమ్మడం ఇది చేస్తున్నారు. సో వాళ్ళను కూడా A3, A4, A5 సిమిడి ప్రేమ్ కుమార్, లంకా నిఖిల్ అండ్ దేవపల్లి చందన్ వీళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక అతను కూడా వీళ్ళతో పాటు ఈ అంతా ఒడిశాకి వెళ్ళి గాంజా తీసుకురావడం, ఒక మైనర్ అబ్బాయి, అతను డీటెయిల్స్ మనం డిస్క్లోజ్ చేయడం లేదు. అదేవిధంగా వాళ్ళతో పాటు ఇంకా ఇద్దరు వాళ్ళు తరచుగా ఈ గాంజా అలవాటు